పేర్ని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని అవహేళన, నేను పేరుని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చున్నాను, మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మీరు మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే, నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? మీ సిఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని, సబబు కాదని మాటలు పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మాట వచ్చినప్పుడు, మీరు మాట తూలినప్పుడు 100 మాట్లాడతారు. ఇది పంపులు గారి తాగాదా? మీరు పంపులు గారి తాగాదా రాకూడదు. అధికారిగా ఉండాలి కదా. మీరు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటాయి, మాటలు లేనప్పుడు మాటలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది మాట ఏమని? పేకాటలు పెట్టా ఆడిస్తున్నామని చెప్పని నేరం మీద సస్పెండ్ చేశామన్నారు. మరి దీనికి సమానం చెప్పి జైపాల్ గారు నువ్వు ఇప్పుడు ఈయన అన్నాడు కదా, దీనికి సమానం చెప్పండి జైపాల్ గారు. మీరు సారీ, నువ్వు అని వచ్చింది పొరపాటు అలవాట్లో. నా లక్షణం అయిపోయింది కదా. మీరు అన్నారు కదా, నేను చాలా అదే ఇదని దీంట్లో మొత్తం చాలా చదివా మీ గురించి. మీరు మీ కవి హృదయాల గురించి, నా గురించి మీరు గొప్పగా చిత్రీకరించిన దాని గురించి ఆయన చదివాను. మీ పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం పోలీసు వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. ఆల్రెడీ మా అబ్బాయి మీద కేసు కట్టారు. తెల్లారుజామున జైపాల్ గారు మీరిచ్చిన ఫిర్యాదుతో నా మీద తెల్లారుజామున 2ంటికి ఎప్పుడో కేసు కట్టారని చెప్తున్నారు. కట్టండి కాదండి. కేసులు కట్టి ఏంటి? అక్రమ కేసులు ఎన్ని నిలబడతాయి? అక్రమ కేసులు నిలబడతాయా? పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ కాదు సార్, ఎవరిది జైపాల్ గారు పబ్లిసిటీ? ఎవరిది పబ్లిసిటీ అంటున్నా? మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం అదగను బాబు జైపాల్ గారు. నేను ఇంకేం ఏదన్నా ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా. మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజ్. ఇప్పుడు ఏమి వద్దనే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది. ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్. మీరు